మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుంచ ఇప్పుడు మనము మధ్యమడుగు యాత్రకు బయలుదేరాము. ప్రతి ఒక్కరూ ఈ మధ్యమడుగు యాత్రను చూసి ఆనందించాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన ఈ ప్రయాణం తెలంగాణ భూభాగంలో చిట్ట చివరన, ఆ తర్వాత అంతా అడవే, ఆ ప్రాంతంలో వెలిసినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం పబ్బతి ఆంజనేయ స్వామి వారిని దర్శించబోతున్నాం. పబ్బతి ఆంజనేయ స్వామి తెలంగాణలో ఎక్కడ ఉన్నాడబ్బా అని ఆలోచిస్తున్నారా? నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు నుండి 52 కిలోమీటర్ల దూరంలో మధ్యమడుగు అనే గ్రామంలో వేశారు. మనము శ్రీశైలం మండలంలో సునిపెంట నుండి యాత్ర ప్రారంభిస్తున్నాం. ఈ యాత్ర మొత్తం నల్లమల అడవులను వీక్షిస్తూ సాగుతుంది. ఈ యాత్రలో రామదూత ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుంటూ, అలాగే క్షేత్ర చరిత్రను తెలుసుకుంటూ యాత్రను కొనసాగిద్దాం. ధర్మవీరుడు దయాసింధువు అయిన ఆ ఆంజనేయుడు పరోపకారమే పరమార్థంగా ప్రవహించిన పురాణ పురుషుడు. ఈశ్వరాంశ సంభూతుడైన ఆ ఇనుకులాప్తి చంద్రుడికి భక్తుడయ్యాడు, బంటు అయ్యాడు. అమిత పరాక్రముడైన అతి సాధారణ సేవకుడిగా సుగ్రీవుడి సేనలో సభ్యుడయ్యాడు. ఆయన రూపమే కాదు, ఆయన నామం కూడా మహిమాన్వితమే. అందుకే ఆంజనేయ రక్ష అందరికీ సదా శ్రీరామ రక్ష అని స్వయాన శ్రీ రామచంద్రుడే అభయమిచ్చాడు. అంతేకాకుండా ఆ పట్టాభిరాముడు అవతార సమాప్తిలో పరంధామాన్ని చేరబోతూ హనుమంతుని పిలిచి, హనుమా, లోకంలో నా కథలు ప్రచారంలో ఉన్నంతకాలం నీవు నా ఆదేశాన్ని పాలిస్తూ నా భక్తులను రక్షిస్తూ ఆనందంగా ఈ భూలోకంలో ఉండు అని ఆదేశించాడు. అంతటి మహత్యం కలిగిన మారుతి నామ విశేషణాలను నిరంతరము మననం చేసుకుంటే చాలు, మనసులోని సమస్త దోషాలు దుఃఖాలు దూరమవుతాయి, సకల శుభాలు సంప్రాప్తిస్తాయి. రామదూత, రామభక్త, రామబంటు, హనుమ. మనం ఎక్కడైనా ప్రభుతో పాటు పూజలు అందుకుంటున్న దూతను చూశామా? ఆరాధ్య దైవంతో సరిసమానమైన ఆలయాలు భక్తునికి ఉండటం గాంచామా? స్వామిని స్తుతించినట్లు బంటుని కూడా స్తుతించడం విన్నామా? ఇది కేవలం హనుమకు మాత్రమే సాధ్యమైంది. అది ఎలా? హనుమ అనువనువున నిండి ఉన్నది ఆ రాముడే. రాముడు లేకపోతే హనుమ లేడు. నిరంతరం రామ స్మరణతో, రామ ధ్యానంతో హనుమ రాముడే అయ్యాడు. ఎవరైతే తన ఇష్టదైవాన్ని నిరంతరం స్మరిస్తూ చింతిస్తూ ఉంటారో వారు అలానే రూపాంతరం చెందుతారు, చివరికి వారే అయిపోతారు. ఇందుకు శ్రీరామకృష్ణ జీవితమే ఒక నిదర్శనం. శ్రీరామకృష్ణులు దాస్య భావ సాధన చేస్తున్న సమయంలో సాక్షాత్తు హనుమంతునిలాగే మారిపోయారు. హనుమలాగే చెట్ల మీద ఉంటూ ఫలాలను తింటూ జీవించారు. చివరకు హనుమంతునిలాగే ఆయనకు వెన్నెముక చివరి భాగం ఒక అంగుళం తోకలా ఎదిగింది. హనుమంతుడు లంకలో అశోక వాటికలో సీతమ్మను దర్శించినప్పుడు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే కూర్చుంట్లు అనిపించిందట. సీతమ్మను దర్శించిన తర్వాత శ్రీరామునికి ఆ శుభవార్త చెబుదామని వెళ్ళినప్పుడు అక్కడ సాక్షాత్తు సీతమ్మ తల్లి కూర్చున్నట్లు హనుమ గాంచాడట. అలా ఎందుకు జరిగిందంటే, సీతమ్మ తల్లి లంకలో నిరంతరం శ్రీరాముని చింతనలో గడిపి ఆ శ్రీరాముడిలాగే మారిపోయింది. అలాగే శ్రీరాముడు అరణ్యంలో సీతాదేవిని ఒక్క క్షణం కూడా మరవకుండా నిరంతరం ఆమెనే తలుచుకుంటూ ఉండటం వల్ల తాను సీతమ్మ వారిలా మారిపోయాడట. ఇక శ్రీరాముడే తన జీవనాధారంగా, జీవనశక్తిగా జీవించిన హనుమ విషయం వేరే చెప్పాలా? రామాంజనేయులు శివకేశవుల అభేద తత్వానికి ప్రతీక. ఆ ఇద్దరు వేరువేరు కాదు, ఒక్కరే. బంటు ప్రీతి, ప్రభువు కృప.
బంటు ప్రీతి చెందితే ప్రభువు అనుగ్రహం పొందటం సులభమవుతుంది. బంటు అనుమతిస్తే స్వామి దర్శనం సాధ్యమవుతుంది. హనుమను నమ్ముకుంటే రాముని చెంతకు చేరుస్తాడు. ఆ శ్రీరాముని పదకమలాలను స్పృశించే అవకాశాన్ని కల్పిస్తాడు. ఇది మరో దృక్పథం. ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యం పొందిన కథ చెప్తాను వినండి. అయోధ్యలో ఒక భక్తుడు రామాలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నాడు. కొంతసేపటికి ఒక యువకుడు అక్కడకు వచ్చి అతడితో, ఏమిటి, రామాలయంలో రాముని స్తుతించకుండా అతని దూత అయిన హనుమంతుణ్ణి స్తుతిస్తున్నావు అని అడుగుతాడు. అందుకు ఆ భక్తుడు, నాయనా, పద్మాల యందున్న మకరందాన్ని పొందడం తేనెటీగకే సాధ్యం. అలాగే శ్రీరాముని పాద పద్మాల యందున్న దివ్య మకరందాన్ని ఆస్వాదించాలంటే తేనెటీగ లాంటి హనుమ అనుగ్రహం అవసరం అంటాడు. ఆ భక్తుడిచ్చిన సమాధానం విని ఆ యువకుడు పరమానంద భరితుడవుతాడు. ఆ యువకుడు మరెవరో కాదు సుమా, సాక్షాత్తు ఆ శ్రీరాముడే. హనుమను ఆశ్రయిస్తే రాముని దర్శనం లభిస్తుంది అనడానికి రామచరితమానస్ గ్రంథాన్ని అందించిన సంత్ తులసీదాస్ జీవితంలో జరిగిన సంఘటన మరో నిదర్శనం. తులసీదాస్ ప్రతిరోజు ఉదయం గంగా స్నానం చేసిన తర్వాత చెంబులో గంగా జలాన్ని నింపి ఇంటికి వెళ్లే దారిలో ఉన్న ఒక చెట్టుకు పోసేవాడు. ఇలా ప్రతిరోజు తులసీదాస్ ఆ చెట్టుకు గంగాజలం పోయడం వల్ల ఆ చెట్టుపై ఉన్న ప్రేతాత్మ పునీతురాలై విముక్తి పొందింది. అందుకు కృతజ్ఞతగా తులసీదాసును ఏదైనా వరాన్ని కోరుకోమని అడిగింది. అప్పుడు తులసిదాస్, నాకు రామదర్శనం చేయించు అని అడుగుతాడు. స్వామి, నీకు రామదర్శనం చేయించేంతటి శక్తి నాకు లేదు, గాని ఆ శక్తి గల వ్యక్తిని నీకు చూపిస్తాను అని అంటుంది. నిత్యం నువ్వు చెబుతున్న రామగాథను వినడానికి ఒక వృద్ధుడు వచ్చి ఒక మూలన కూర్చుంటాడు. రామకథను వింటున్నప్పుడు అతడు తన్మయుడై కన్నీళ్లు కారుస్తుంటాడు. అతన్ని ఆశ్రయించి నీ కోరికను వెల్లడించు, నీకు రామదర్శనం తప్పక కలిగిస్తాడు అని ఉపాయం చెప్పింది. తులసీదాస్ ఆ విముక్త ప్రేతాత్మ చెప్పిన ప్రకారం తాను చెబుతున్న రామకథను వినడానికి ఓ వృద్ధుడు వచ్చి కూర్చోవడాన్ని గమనించాడు. అప్పుడు తులసీదాస్ ఆ వృద్ధుణ్ణి సమీపించి, నాకు రామదర్శనం చేయించండి స్వామి అంటూ పాదాలు పట్టుకొని అర్థించాడు. నీవు చింతించకు, నీ సాధనను కొనసాగించు, నీ అభిష్టం తప్పక సిద్ధిస్తుంది అని దీవించాడు ఆ వృద్ధుడు. తులసీదాస్ తన సాధనను కొనసాగిస్తున్నప్పుడు ఒకరోజు ఉదయం అతడు రామపూజ కోసం చందనం తీస్తున్నప్పుడు అక్కడకు ఒక బాలుడు వచ్చి చందనం ఇవ్వమని అడుగుతాడు. తులసీదాస్ ఆ బాలుడికి చందనమిస్తాడు. అదే సమయంలో చెట్టుపై నుండి ఒక చిలుక రాముడు బాలుని రూపంలో వచ్చి చందనాన్ని తీసుకున్నాడు. కానీ ఈ విషయాన్ని తులసీదాస్ గ్రహించలేకపోయాడు అని పలుకుతుంది. ఆ చిలుక రూపంలో పలికింది హనుమంతుడే. అలా హనుమంతుడు తులసీదాస్కు బాలుని రూపంలో రాముని దర్శనం చేయించాడు. అందుకే తులసీదాస్ హనుమాన్ చాలీసాలో హనుమ వైభవాన్ని వర్ణిస్తూ, రామదువారే తుమరకు వారే హోతన ఆజ్ఞాపిను పైసారే, రాముని ద్వారం వద్ద ఉన్న నీ అనుమతి లేకుండా లోపలికి పోవడం సాధ్యం కాదు అంటాడు. కాబట్టి హనుమను ప్రార్థించి ఆయనను ప్రీతిగొల్పి ఆయన కృపను పొందినవాడు శ్రీరామ దర్శనం తప్పక లభిస్తుందని తులసీదాస్ ఘంటాపదంగా చెప్తున్నాడు.
ఈ క్షేత్రంలో అడుగు పెట్టగానే నా మనసు పులకించిపోతుంది. ఎంతోమంది ఈ క్షేత్రం గురించి చెప్తే విన్నాను, కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఈ క్షేత్రానికి రావడానికి ఇంత ఆలస్యం చేశాను. ఆనందంతో నాకైతే నోట మాట రావడం లేదు. ఇక ఈ క్షేత్ర చరిత్ర విషయానికి వస్తే చాలామంది మధ్యమడుగు ఆంజనేయ స్వామివారు అంటారు. అవును, స్వామివారు మధ్యమడుగు అనే గ్రామంలో వెలిచారు. గిరిజనులు చాలామంది పబ్బతి ఆంజనేయ స్వామివారు అంటారు. పబ్బతి అంటే ప్రసన్నమైన ముఖం కలిగిన వారని అర్థం. స్వయంభూగా వెలిసిన స్వామివారు నైరుతి దిక్కుగా చూస్తూ ఉంటారు. 1120 సంవత్సరంలో కాకతీయుల కాలం నాడు నల్లమల అడవులలో కృష్ణానది, దుందుబి నదుల సంగమమునకు 12 కిలోమీటర్ల దూరంలో అలనాటి ఆటవికులకు స్వయంభూగా శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామివారు దర్శనమిచ్చినని ప్రతీతి. మద్దిపట్నం అను పూర్వ నామధేయం గల ఈ క్షేత్రాన్ని కాకతీయుల ఏలుబడిలో సామ్రాజ్య రక్షణ కోసం ప్రతాపరుద్రుడు పర్యటిస్తున్నప్పుడు ఈ క్షేత్రాన్ని గుర్తించి ఇక్కడ 4 కోటబురుజులు, 1 కోనేరు నిర్మించారని ప్రతీతి. ఈ స్వామివారిని మనస్ఫూర్తిగా సేవిస్తే తీరని బాధలంటూ ఏమీ ఉండవు. గాలి, ధూళి, మానసిక బాధలు, మొండి వ్యాధులు నయం చేసే దేవుడిగా, అలాగే సంతానార్థులకు సంతానం ప్రసాదించే ఇలవేల్పుగా ఆ దేవదేవుడు కొనియాడబడుచున్నాడు. ఈ స్వామివారికి 41 రోజులు నిష్ఠతో దీక్షా ప్రదర్శనలు చేస్తే ఎలాంటి కోరికలు అయినా తీరుతాయని నమ్మకం. ప్రతి సంవత్సరం కార్తీక మాసం మరియు చైత్ర మాసంలో వేలాది మంది భక్తులు హనుమత్ దీక్ష స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ఏటా 2 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారు స్వయంభూ చెట్టు త్వరలోంచి ఉద్భవించారు. నైరుతి దిక్కుగా కొంచెం వంగినట్టు ఉండే స్వామివారి విగ్రహాన్ని నిటారుగా నిలబెట్టాలని చాలామంది ప్రయత్నించారట, కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. ఇప్పటికీ విగ్రహం కొంచెం వంగినట్టు ఉంటుంది. ఈ స్వామి గురించి అందరికీ తెలిసింది శ్రీ మాన్సింగ్ బాబూజీ వల్ల. ఈయన ఆలయం వెలుపల దుని ఏర్పాటు చేశారు. ఈయన ఏర్పాటు చేసిన దుని ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ఇక్కడ ఉండే చెంచులు, లంబాడి వారు ఆ దునిలో ప్రత్యేకమైన నైవేద్యం సమర్పిస్తారు. ఆ నైవేద్యం ఏమిటి అంటే గోధుమ పిండి, బెల్లం కలిపి తయారు చేసిన మలేజా. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఈ నైవేద్యాన్ని సమర్పిస్తారు. రామలక్ష్మణులు సీతను వెతుకుతూ కిష్కింధలో వెళ్తూ ఉండగా బ్రహ్మచారి వేషంలో ఎదురుగా వస్తున్న హనుమంతుని చూసి రాముడు లక్ష్మణునితో, లక్ష్మణ, ఇతడు నా కష్టాలను తీర్చేవాడిలా కనిపిస్తున్నాడు, ఇతడి వల్ల నాకు శుభాలు చేకూరుతాయనిపిస్తుంది అని అంటాడు. రామకథ సుఖాంతమవడంలో ఆంజనేయుని పాత్ర ప్రముఖమైనదని మనకు తెలిసిందే. రాముడు సీతను తలుచుకుంటూ శోకంతో ఉన్నప్పుడు హనుమంతుడు సీతమ్మ జాడను ఎలాగైనా కనుగొంటానని మాట ఇస్తాడు. లంకలో సీతాదేవి రావణుడు పెడుతున్న బాధలు భరించలేక ప్రాణత్యాగం చేయాలనుకున్నప్పుడు ఆంజనేయుడు రామ గాథను వినిపించి ఆమెకు ధైర్యం చెబుతాడు. యుద్ధంలో లక్ష్మణుడికి ప్రాణహాని సంభవించినప్పుడు సంజీవని తీసుకువచ్చి లక్ష్మణుని బ్రతికిస్తాడు. 14 ఏళ్లు పూర్తయినా రాముడు ఇంకా రాలేదని భరతుడు అగ్ని ప్రవేశం చేయబోతుండగా ముందుగా ఆంజనేయుడు వెళ్ళి రాముడి ఆగమనాన్ని భరతునికి చెప్పి ప్రాణత్యాగం చేసుకోకుండా నిలువరిస్తాడు. ఇలా ఆపద సమయాలలో ఆంజనేయుడు ఆదుకుంటాడనడానికి ఎన్నో సంఘటనలు ఉదయించవచ్చు. భజే రమ్య రంభావని నిత్యవాసం, భజే చంద్రికా కుంద మందారహాసం, భజే సంతతం రామభూపాలదాసం.
జయ జయ మహాసత్వవాహ మహావజ్రదేహ పరీభూత సూర్య కృతామర్త్యకార్య మహావీర హంవీర హేమాద్రిధీర ధరాజాత సౌమిత్రి సంవేష్టితాత్మ మహాత్మా నమో వాయుపుత్ర నమ సచ్చరిత్ర నమో జానకీ ప్రాణదాత భవిష్యద్విధాత హనుమంత కారుణ్యవంత ప్రశాంత నమస్తే 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 నమః. ఆనాడు అశోకవనములో ఒక్కసారిగా తన ఎదుట ప్రత్యక్షమైన కపివరుడిని చూసి సీతాదేవి ముందు ఆశ్చర్యపోతుంది. అసురుడే ఈ మాయావి కాబోలని కలవరపడుతుంది. కానీ హనుమ చేసిన రామస్తుతిని విని విశ్వసిస్తుంది. హనుమన్ యత్నమాస్తాయ దుఃఖ శేఖరో భవ. ఓ కపివర, ఈ కార్యనిర్వహణకు నీవే తగిన వాడవు. నా దుఃఖాన్ని తొలగించేందుకు పూనుకో అని ఆశీర్వదిస్తుంది. నిజంగా ఆ వీరపుత్రుడు నాడు వైదేహి దుఃఖాన్నే కాదు, నేడు భక్తజన ప్రియుడిగా ఎందరో భాగవతోత్తముల బాధలెన్నిటినో బాపుతున్నాడు. ఇక పర ఇచ్చలన్నీ ఈడేరుస్తున్నాడు. అందుకే పరాశర మహర్షి కూడా ఓ చోట హనుమద్ ఉపాసన ప్రయోజనాన్ని ప్రస్తావిస్తూ మారుతి భక్తులకు భోగం మోక్షం రెండు కరతలా మలకాలే అన్నారు. శ్రీ మాన్సింగ్ బాబూజీ ఏర్పాటు చేసిన దుని ఇదే. ఈ దునిలోనే గోధుమ పిండి బెల్లంతో కలిపి తయారు చేసిన మలేజాను భక్తులు సమర్పిస్తారు. అన్నమయ్య గారు హనుమను కీర్తిస్తూ లంకా సాధకుడు లక్ష్మణ ప్రబోధకుడు శంకలేని సుగ్రీవ సచివుడు వంకపు రాముని బంటు భూమిజ సంతోషదూత తెంకినే కలశాపుర దేవ హనుమంతుడు అని నీరాజన అర్పిస్తున్నారు. శంక అంటే సంశయం, అనుమానం. పొంకపు అంటే పొందిక అని అర్థాలు. లంకను కనుగొన్నవాడు, ఒకానొక సమయంలో లక్ష్మణునికే బోధ చేసినవాడు, ఎలాంటి సంశయము లేకుండా సుగ్రీవుడికి సేవకుడిగా వివరించినవాడు, ఒద్దికగా శ్రీరాముడికి బంటుగా మెలిగినవాడు, భూమి పుత్రిక అయిన సీతాదేవికి సంతోషాన్ని కలిగించిన దూతగా తన ఘనతను చాటుకున్నవాడు ఆ మహానుభావుడని మధుర పదాలతో మంగళ హారతులిస్తున్నాడు. ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించండి. ఎందుకంటే ఏ క్షేత్రానికి లేని విశిష్టత ఈ క్షేత్రానికి ఉంది. అది ఏమిటంటే ప్రాణాచార వ్రతం. ప్రాణాచారం అంటే ఈ క్షేత్రంలో నిద్రించడం. ఈ క్షేత్రంలో నిద్రించడం వలన స్వామివారు రాత్రి కలలో కనబడి వారికి ఏ సమస్య ఉందో ఆ సమస్యకు పరిష్కారం చెబుతాడని, అలాగే ఏ సమస్య లేకపోయినా నిద్రించడం వలన భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రావని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ సందర్శిస్తారని మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. మధ్యమడుగు క్షేత్రం నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు నుండి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి వెళ్ళడానికి తెలంగాణ ఆర్టీసీ ద్వారా బస్సు సౌకర్యం కలదు. అచ్చంపేట నుండి లేదా మన్ననూరుకు వెళ్ళిన మధ్యమడుగుకు వెళ్ళవచ్చు.